హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నేను ఇంతకుముందు మన ఛానల్‌లో చెప్పాననమాట. ఏమని? ఈ కూటమి ప్రభుత్వం పట్ల గ్రామీణ రైతులలో గానీ, ఇంకా వేరే రైతులలో గానీ వ్యతిరేకత అనేది విపరీతంగా ఉంది అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంది అని. సో, అది ఈ మధ్య ప్రభుత్వ పెద్దలు కూడా సర్వేలు చేయించుకున్నారు. వాళ్ళు అనుకున్న దానికంటే, అనుకున్న నియోజకవర్గాల కంటే ఎక్కువగానే వ్యతిరేకత ఉందని వాళ్ళకి ఆడ రిపోర్ట్‌లొచ్చింది. ఇన్ని నియోజకవర్గాలని నేను చెప్పను గానీ, వాళ్ళకైతే రిపోర్టొచ్చింది. దాని మీద రానా లోకేష్ ఫైర్ అయినారని ఈ మధ్య లీకులొచ్చినాయి. కొంతమందిని పిలిపించుకున్నారు. కొంతమందికి క్లాసులిచ్చారు. కొంతమందికి ఈసారి మీకు టికెట్ లిమిట్లు గాని పనిచేస్తే అని తెగేసి చెప్పటాలు జరిగినాయి. అయన్నీ జరిగినాయి. కాక ఈ ఈ ఇంత జరిగినా గానీ, ఆ వచ్చిన వ్యతిరేకతని ఇప్పుడున్న విపక్షం ఏమన్నా ఒడిసిపట్టిందా? వాళ్ళ వైపున ఏమన్నా జనాలను టర్న్ చేసుకోగలిగిందంటే, అది కూడా లేదు. ఎందుకంటే దానికి కొన్ని కారణాలున్నాయి చెప్తా చూడు. ఫస్ట్ మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి అండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటున్నానంటే, ఆయన కంటిన్యూస్‌గా వచ్చి స్టేట్‌లో అయితే రాజకీయం చేయట్లేదు. ఎవరేమనన్నా కాదన్నా ఆయన వీకెండ్స్‌లోనో లేకపోతే ఆయనకు కుదిరినప్పుడో ఎప్పుడో బెంగుళూరు నుంచి వస్తాడు. వచ్చి తాడేపల్లికి వచ్చినప్పుడు ఏమైంది కొంతమంది నాయకులను పిలిపించుకుంటాడు. రివ్యూలు చేసుకుంటాడు. లేకపోతే రికార్డెడ్ ప్రెస్ మీట్ ఒకటి వదులుతాడు. వెళ్ళిపోతాడు. లేకపోతే మళ్ళీ వస్తాడు. తాడేపల్లి వస్తాడు. సరే తాడేపల్లి వచ్చినాకైనా కార్యకర్తలను కలిసి లేకపోతే ఇంకోటో చేయడు. ఎందుకు పొద్దుగూకులు వచ్చిన అప్పుడప్పుడైనా జనాల్లోకి వస్తాడంటే ఏదన్నా పరామర్శలుంటేనో, ఏదన్నా దొరికితేనో తప్ప రాడాయన. కంటిన్యూస్‌గా జనాల్లో ఉన్నది రోజులైతే ఏళ్ళ మీద లెక్కపెట్టి చెప్పొచ్చు 18 నెలల్లో. అదొకటి. రెండో కారణం ఏంది? ఎందుకు ఆయన విపరీతంగా తడబడిపోతున్నాడు. అనర్గళంగా ఇదివరకులాగా మాట్లాడలేకపోతున్నాడు. దానివలన ఏమైందంటే ఈయనకి పాలన మీద పట్టు లేదు. సబ్జెక్ట్‌లో పట్టు లేదు. అసలేమీ లేదు అని ఒక రకమైన సంకేతాలైతే జనాల్లోకి విపరీతంగా ఎళ్ళిపోయినాయి. ఓకే. సో, అదొక రీజన్. 2 మూడో రీజను ఈ నాయకులున్నారనమాట. ఈ మోటార్ మౌతులున్నాయి. ఆ మోటార్ మౌతులు ఎందుకొస్తాయో తెలియదు. లేపోతే మేము గూడంగా పార్టీలో ఉన్నాం. నీ జగన్ దగ్గర అటెన్షన్ పొందడానికి వస్తారో, ఎందుకొస్తారో తెలియదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ మాట్లాడే మాటల వల్ల పోయే మైలేజ్ పోతుంది గానీ, పార్టీకి వచ్చే మైలేజ్ అయితే ఏం లేదు. ఎగ్జాంపుల్‌గా ఆ మధ్యకాలం రోజా మాటలు మాట్లాడినా, ఈ మధ్య రీసెంట్‌గా మన పల్నాడు యొక్క మాజీ మంత్రి రాజధాని మీద చేసిన వ్యాఖ్యలైనా, అబ్బే! అయ్యి పార్టీకి పొద పోయే మైలేజే, వచ్చే మైలేజ్ లేదు. ఇంక మొన్న టీటీడీ మీద కూడా ఈయన ఒక వీడియో చేసి పెట్టినాడండోయ్! ఏమైంది? దానివల్ల కూటమి ప్రభుత్వానికి మైలేజ్ వచ్చింది గానీ, ఏ ఇండైరెక్ట్‌గా మా ప్రభుత్వంలో అంతా డొల్లే, మా ప్రభుత్వంలో ఏం లేదు ఈడ బొక్క చేసినాం మేమంతా అని ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్పిండు గానీ, సో, ఇట్లాంటియన్నీ మరి చేసేది. ఇంకొంతమంది నాయకులున్నారు. అవినీతులు, ఈ అక్రమాలు చేసేసి జైల్లో నుండి జైళ్ళ చుట్టూనే తిరుగుతూనే ఉన్నారు. కనీసం వాళ్ళు జైలుల్లో ఉంటే వాళ్ళ తరపున ఎవరన్నా కలిసికట్టుగా పోరాడేవాళ్ళు గానీ, వాళ్ళకేమన్నా ఊతమిచ్చేవాళ్ళు గానీ ఎవరన్నా ఉన్నారా? అబ్బే! అదీలే. ఎవరి దారి వాళ్ళదే. ఎవరి రాజకీయం వాళ్ళదే ఇక్కడ. అది. సో, పైన అధినాయకుడి తీరు అలా ఉంది. కింద నాయకుల తీరు అలా ఉంది. సరే ఈళ్ళిద్దరిని తీసేయకే గ్రౌండ్ లెవెల్‌లో కార్యకర్తలు గట్టిగా పోరాడుతున్నారా అని అనుకుందామా? వాళ్ళదైతే రప్పా రప్పా గంగమ్మ జాతర రప్పా రప్పే అంటున్నారు. దీనివల్ల జనాలు గూడా వాయమ్మ ఈళ్ళు రప్పా రప్ప అంట. సరే వాళ్ళు చేసినా చేయకపోయినా అవతలోళ్ళ వైపే ఉందాం రయ్య. ఈళ్ళ రప్పా రప్ప మనం తట్టుకోలేమని మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. జరిగేది కూడా అదే. కార్యకర్తలు కూడా అట్నే ఉన్నారు. ఇప్పుడు పైనుంచి కిందకి స్ట్రక్చర్ అంతే ఉండటం వలన, ఆ వ్యతిరేకతని ఈళ్ళేడ క్యాష్ చేసుకోగలిగిండ్రు? ఇంతవరకైతే క్యాష్ చేసుకోగలగలే. ఈ 18 నెలల వరకైతే. సరే ఇక మీదట మేము మహాపాదయాత్ర చేస్తాం. ఈసారి 5,000 కిలోమీటర్ల పైన చేస్తాం. రికార్డు సృష్టిస్తామని చెప్తున్నారు. అయ్యి రికార్డులు సృష్టించుకోవడానికే ఉంటాయి. మీరు పాదయాత్ర చేసి, ఆ పాదయాత్ర ద్వారా మీ అనుభవాలని పాలనలో అప్లై చేసి, మంచి మార్కులు తెప్పించుకుంటే ఏమైనా మొన్న ఇప్పుడు బాగుండేది. కానీ మీరేం జేసినారు? అధికారం వచ్చేదాకా జనాల్లో ఉన్నారు. అధికారం పోయినాక తాడేపల్లి 4 గోడల మధ్య ఉన్నారు. ఎప్పుడన్నా బయటకొస్తే పరదాల మధ్యలో ఉంటారు. లేకపోతే బట్టల మధ్యలో ఉంటారు. ఇంతే మీరు జేసింది. సో, ఇట్లా చెయ్యొద్దు ఈసారైనా. ఈసారైనా బాగా ఆ పాదయాత్రలో మీరు తెలుసుకున్న అనుభవాల్ని, మీకున్న జనాల దగ్గర ఉన్న బాధల్ని అన్నిటిని జాగ్రత్తగా మననం జేసుకొని మంచి పాలన అందిస్తారని మేము కోరుకుంటున్నాం అధికారంలోకి వస్తే. థాంక్ యూ.